నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మూడవసారి అంజద్ బాషాకు కడప అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఖరారు చేసిన అధిష్టానం శుభాకాంక్షలు తెలియజేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని వెల్లడి. వేముల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు. రాబోయే రోజుల్లో మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని వెల్లడి. రాబోయే ఎన్నికలను ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏఆర్, సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బందికి కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాకు మూడవసారి టికెట్ దక్కింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన నియోజకవర్గ ఎమ్మెల్యేలు సమన్వయకర్తల సమావేశంలో ఈ మేరకు అంజద్ బాషాకు టికెట్ ఖరారుపై స్పష్టత లభించింది. 1971వ సంవత్సరం ఆగస్టు 12వ తేదీన షేక్ బేపారి అబ్దుల్ ఖాదర్, ఎస్బీ నూర్జహాన్ బేగంలకు అంజద్ బాషా జన్మించారు. డిగ్రీ వరకు చదువుకున్న ఆయన 2005లో కార్పొరేటర్గా ప్రజల మన్ననలు పొందేలా పనిచేశారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఆయన తొలిసారిగా కడప ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీని కష్టకాలంలో అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మేనిఫెస్టో కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అంజద్ బాషాకు కడప అసెంబ్లీ టికెట్ కేటాయించగా ఘన విజయం సాధించారు. అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు పనిచేసి మైనార్టీ వర్గాలలో విశేష గుర్తింపు పొందారు. ఆయన పనితీరును గుర్తించిన ముఖ్యమంత్రి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు కడప అసెంబ్లీ టికెట్ కేటాయించారు. మొత్తం మీద మూడవసారి ఎమ్మెల్యే టికెట్ దక్కడంపై పలువురు ఎమ్మెల్యేలు, కడప నియోజకవర్గ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని ఆకాంక్షించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత స్వేచ్ఛాయుత వాతావరణం నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత పోలింగ్ లక్ష్యంగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పలు చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఏఆర్, సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అనుకోని కఠిన పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేలా యాంటీ రైట్ డ్రిల్ శిక్షణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అలాగే వజ్ర వాహన వినియోగం, లాఠీ డ్రిల్, గ్యాస్ గన్తో గ్యాస్ షెల్స్ వినియోగించే విధానం తదితర అంశాలలో తర్ఫీదిస్తున్నారు. అలాగే అల్లరి మూకలు, సంఘ విద్రోహ శక్తులను ఆట కట్టించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సిబ్బంది వివరించారు. ఎన్నికల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకోసం ఇలాంటి శిక్షణ కార్యక్రమం రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందని ఏపీసీసీఐ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురంలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మొదటి గ్యారంటీ పథకంగా ఇందిరమ్మ అభయం పథకాన్ని ప్రకటించారన్నారు. ఈ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందడం ఎంతో సంతోషమన్నారు. ఇది చారిత్రాత్మక పథకమని, దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్లోనే అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ అమలు చేస్తున్న అన్ని పథకాలు కలిపినా ఈ పథకానికి సరి రావన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 ఈ పథకం ముందు బలాదూరన్నారు. ఈ పథకం కింద ప్రకటించిన మొత్తం మహిళల ఖాతాకు జమ అవుతుందని చెప్పారు. ఇందిరమ్మ అభయం పథకం మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వరమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రజలు సంఘటితంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఇందిరమ్మ అభయం అనే ఒక పథకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఒక చారిత్రాత్మక పథకం. దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పథకం. ఈ పథకం కింద ప్రతి నెల ప్రతి నిరుపేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. నెలకు 5,000 అంటే సంవత్సరానికి 60,000. 5 సంవత్సరాలకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఏ పేద కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదు అనే సదుద్దేశంతో
కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు కలిపి కూడా ఇందిరమ్మ అభయం పథకానికి సాటిరావు. ఈ పథకం మహిళా లోకానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం. ఈ పథకం పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి వరం. ఈ పథకం అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే హస్తం గుర్తుపై ప్రజలు ఓట్లు వేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మీరు హస్తం గుర్తుకు ఓటేయండి, కాంగ్రెస్ అధికారంలోకి తెప్పించండి, ఇందిరమ్మ అభయం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. జిల్లాలోని వేముల మండలం వేల్పుల గ్రామ పంచాయతీ వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు నేడు అన్నట్లుగా అభివృద్ధి చెందిన విషయం నేడు జరుగుతున్న శంకుస్థాపనల ద్వారా వెల్లడవుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వేల్పుల పంచాయతీ పరిధిలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టలో భాగంగా చివరి రోజు సోమవారం ఉదయం వేల్పుల పంచాయతీలో జరిగిన కార్యక్రమాలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డిలు అతిథులుగా హాజరయ్యారు. తొలుత గ్రామానికి విచ్చేసిన వారికి మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగాల ఉషారాణిలు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు పలువురు వైసీపీ నేతలతో కలిసి బెస్తవారిపల్లెలో నూతనంగా నిర్మించిన జగనన్న కాలనీని, ప్రైమరీ స్కూల్, వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. అలాగే వేల్పుల అభివృద్ధిలో భాగంగా దాదాపు 1,60,00,000తో నిర్మించిన అప్పర్ ప్రైమరీ స్కూల్, బస్ షెల్టర్, జగనన్న కాలనీ, వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. అంతేకాకుండా పలు దేవాలయాలకు దేవాదాయ శాఖ నుంచి విడుదల చేసిన నిధులతో పాటు నాయకులు మరియు గ్రామస్తులు చందాలు వేసుకుని నూతనంగా నిర్మించిన వివిధ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆధునీకరించిన చర్చిలో, స్థానికంగా ఉన్న మసీదులో వారు మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు జరిపారు. చివరగా బండలాగుడు పోటీలను వారు ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత 3 రోజులుగా వేల్పుల గ్రామ పంచాయతీలో పండుగ వాతావరణం నెలకొందని, గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వేంపుల రాము సదనంలో ఈ గ్రామాలు పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిచాయని, అందుకు వేల్పుల రాముకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో వేముల మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని, రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్నకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ మండల నేతలు, ప్రజాప్రతినిధులు, ఇంకా గ్రామస్తులు పాల్గొన్నారు. రాయలసీమ జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కడప జిల్లాలోని చక్రాపేట మండలం గండి క్షేత్రంలో వివిధ అంశాలకు సంబంధించి వేలంపాటను నిర్వహించారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కార్యాలయంలో ఈ వేలంపాట కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి మాట్లాడుతూ కొబ్బరి చిప్పలకు 14,20,516 రూపాయలకు జ్ఞానేశ్వర్ నాయుడు, నిత్యాన్నదానం కూరగాయల సరఫరాకు రాసినేని రాణి టెండర్ దక్కించుకున్నట్లు చెప్పారు. తల్ల నీలాలకు సరైన ధర రాకపోవడంతో పాట నిలుపుదల చేసి వాయిదా వేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజస్వామి, మాజీ చైర్మన్ పినుపోలు రాఘవేంద్ర ప్రసాద్, పాలక మండలి సభ్యులు, ఇంకా ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చేకూరిన ప్రయోజనాలపై బహిరంగ చర్చకు ముందుకు రావాలని ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఉపాధి లేక అల్లాడుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి మొండి చేయి చూపించగా జిల్లాలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవన్నారు. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరులో పాల కేంద్రం, నందరూరులో ఆల్వెల్ కర్మాగారాలు పునః ప్రారంభంతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. యువతను గంజాయి, బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలకు ఆకర్షితులయ్యే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఇక రైతులకు సంబంధించి జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొనగా జిల్లాలో కనీసం ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదన్నారు. యూరియా ధరలు, కూలీల ధరలు పెరిగిపోతుండగా రైతుకు మద్దతు ధర లేకుండా పోయిందన్నారు. కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించకపోగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో సాగునీటి కోసం రైతులు అల్లాడుతున్నారని అన్నారు. ఇక వైద్యం విషయానికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గండికోట, ఒంటిమిట్ట, రామాలయ అభివృద్ధి ఏమాత్రం పట్టించుకోకపోగా అవసరమైన ఎంపీల చేతిలో ఉన్న ఒక రైల్వే లైన్ మంజూరు చేయించిన దాఖలాలు లేవన్నారు. ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓటమి తప్పదని గ్రహించి దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారని ఆయన వివరించారు. ఒకటి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించాల. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక, 2 ఎంపీలు ఉన్నాక కడప స్టీల్ ప్లాంట్ ఏమైనా తెచ్చినారా? ఏమైనా యువకులకి ఎక్కడే కానీ కడప జిల్లాలో ఒక్క పరిశ్రమ పేరు చెప్పాలా? వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఒక్క పరిశ్రమ పేరు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నాడు, ప్రొద్దుటూరులో పాల కేంద్రం తెరుస్తా అన్నాడు, నందలూరులో ఆర్విన్ ఫ్యాక్టరీ తెరుస్తానన్నాడు. పాతవి తెరుస్తూ ఇంకా పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు పెడతా అన్నాడు. యువత, కడప జిల్లాలో ఉండే యువత ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తానా వైకాపా నాయకులకి, ఎక్కడైనా సరే ఒక చిన్న పరిశ్రమ పేరు చెప్పండి. యువతకు ఉపాధి కల్పించలే. యువతని గంజాయి వైపు, డ్రగ్స్, ఈ మాఫియాలు, తర్వాత బెట్టింగ్లు, అసాంఘిక కార్యక్రమాల వైపు ఆకర్షితులయ్యేలాగా చేసినారు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక. ముఖ్యమంత్రి జిల్లాలో ఇంత కరువు వచ్చింటే ఒక్క కరువు మండలంగా ఒక్క మండలం ప్రకటించినావా? ఎన్ని కరువు మండలాలు ఉన్నాయి? అసలు కరువు మండలాల గురించే నువ్వు పట్టించుకోలే. రైతుకు ఏనాడైనా 1 మీటర్ డ్రిప్ ఇచ్చినారా? యూరియా ధరలు పెరిగినాయి, ఫాస్ఫేట్ ధరలు పెరిగినాయి, కూలీల ధరలు పెరిగినాయి, రైతుకు మద్దతు ధర లేదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసినారా? 1 మీటర్ ఎక్కడైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినారా కొత్తగా? గండికోటలో నీళ్లు ఉండి, మైలవరం డ్యాంలో నీళ్లు ఉండి, అన్నమయ్య డ్యాంలో నీళ్లు ఉన్నా కూడా జిల్లా రైతులకు నీళ్ళు లేని దుస్థితి. జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చేతగాక రైతులు నానావస్థలు పడుతున్నారు. ఏడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యం బాగుందా? నీ పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ చూసినావా? ఈరోజన్నా నువ్వు ప్రొద్దుటూరులో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుందో చూసినావా? కడప రిమ్స్ ఉంది, పేదవాడికి వైద్యం అందుతుందా సక్రమంగా? ఒక్క పేదవాడికన్నా సంతోషంగా ఉన్నాడా? మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, నా కుటుంబానికి ఏదైనా జరిగినా ప్రభుత్వ ఆసుపత్రి ఉంది మనకనే ధీమాతో ఉన్నారా ప్రజలు? పరికరాలు పనిచేయవు, డాక్టర్లు లేరు, అపరిశుద్ధ్యము. ఇంత చెత్తగా ఉంటే నీ జిల్లాలో ఆ వైద్య రంగాన్ని అట్లా చేసేవి. తర్వాత డెవలప్మెంట్ విషయానికి వస్తాం. గండికోట ఉంది, ఏమైనా డెవలప్మెంట్ చేసినావు ఇంతవరకు? ఒక చారిత్రాత్మక కట్టడం ఉంది కడపలో, నువ్వు చేసినావా? తర్వాత ఒంటిమిట్ట రామాలయం ఉంది, ఏమైనా అభివృద్ధి జరిగిందా నీ హయాంలో? తర్వాత ఎంపీలు ఉన్నారు నీ చేతుల్లో, రైల్వే లైన్ తెచ్చినావా ఏమన్నా? ఒక్క రైల్వే లైన్కి ఎక్కడన్నా నిధులు ఇచ్చినారా? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు ఇవ్వాల్సిన వాటా ఇస్తే కేంద్రం కూడా వాటా ఇచ్చి తేవాలా. మీ అవినాష్ రెడ్డి కేసుల కోసమో నీ కేసుల కోసమో భయపడి నువ్వు కేంద్రాన్నే ప్రశ్నించలే. రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మామూలుగా మానసికంగా డిస్టర్బ్ అయినాడు. కారణం ఏంటంటే వాళ్ళ సర్పంచ్ శివచంద్రారెడ్డి ఇనికి తిరిగినాడు. జగన్ దగ్గరికి పోతే అపాయింట్మెంట్ తీయడంలే. జగన్మోహన్ రెడ్డి ఈయన ఒకసారి పోతే నువ్వు వచ్చినావే, పొద్దుటూరు ఎమ్మెల్యే రాలేదే అన్నాడంట. నేనే కదా పొద్దుటూరు ఎమ్మెల్యే అంటే, నువ్వు కాదు బంగారెడ్డి కదా పొద్దుటూరు ఎమ్మెల్యే అన్నాడంట. ఓటమి భయము, ఆయన కోటలకు బీటలు వాడుతానని చెప్పేసి మీడియా పైన పిచ్చి కూతలు పిచ్చి మాటలు మాడుతున్నాడు. నాయకుడు అనేవాడు, దమ్ముని నాయకుడు అనేవాడు మీడియాలో తన మీద వ్యతిరేకంగా చూపించే, మనం అది నిజమో కాదో ఆత్మపరిశీలన చేసుకొని మనది తప్పైతే సర్దుకొని రాజకీయాలు చేయాలి. అంతేగాని మీడియాలో రాసింది దౌర్జన్యానికి దానికి అంటే వాడు బలహీనమైన నాయకుడిగా నా దృష్టిలో. మీడియా పైన దాడులకు దిగితే ఆ నాయకుడు అనేవాడు బలహీనమైన నాయకుడని నా అభిప్రాయం. వైసీపీ నేతలు రాజకీయంగా ఎదుర్కోలేక తమపై కేసులతో ఎన్నికల సందర్భంలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, టీడీపీ నేతలు సురేష్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియార్లు ఆరోపించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ అమీర్ హంజా అనే వైసీపీ కార్యకర్తపై దాడి చేసి అతని ఉన్న డబ్బు, ఇతర డాక్యుమెంట్లు తీసుకున్నామన్న అభియోగాలతో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించారన్నారు.
ఆర్ఎంపీ డాక్టర్ గౌస్ మొహిద్దీన్ కుమారుడిని అమీర్ హబ్జా అమ్మిన స్థలం డీకేటీలో ఉండడం, దానికి సంబంధించిన వ్యవహారంపై మాట్లాడేందుకు వచ్చిన సందర్భంలో దాడి జరిగిందని నింద వేస్తూ కేసు నమోదు చేయడాన్ని వారు ఖండించారు. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. స్వయంగా ఫిర్యాదుదారుడిచ్చిన కంప్లైంట్లోనే తమ పేరు లేకపోయినా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంపై కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఓ ఆస్తి వ్యవహారంలో మోసం చేసిన వైసీపీ కార్యకర్తపై తాము దాడి చేశామని చెప్పడం సరికాదన్నారు. దాడి వ్యవహారంలో వాస్తవాలేమిటో అన్న క్యాంటీన్లోని అన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలించి పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిజానిజాలను తేల్చాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇలా తప్పుడు కేసు పెడితే తాము 20 ఏళ్ల క్రితం వదిలేసిన వాటిని రెన్యువల్ చేసుకుంటామని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి హెచ్చరించారు. లింగారెడ్డి నాకు కానీ ఎలాంటిది తెలియదు. రేపటి ప్రోగ్రాం ఎట్లా చేసుకోవాలని వాళ్ళు లోపల పంచాయతీ మాట్లాడుకుంటుంటే లింగారెడ్డి అన్న నేను వచ్చి నా ఛాంబర్లో, ఇక్కడ కూడా సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, నా ఛాంబర్లో రేపటి ప్రోగ్రాం ఎవరికి చెప్పుకోవాలా, ఏంది, ఎక్కడ అని నిర్ణయం తీసుకొని ఎవరి కొద్దీ వాళ్ళకి ఇళ్ళకు పోయినాం. అంత తప్ప నిన్న జరిగింది విషయము మాకు ఎలాంటిది తెలియదు. పంచాయతీ విషయము తెలియదు, బాకీ విషయం తెలియదు, దొంగ రిజిస్టర్లు కూడా మాకు తెలియదు. ఈ విధంగా కేసులు పెడితే తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉండే చట్టబద్ధత తీసుకొని, చట్టాన్ని మేము కూడా తెలుసు, మాకు కూడా తెలుసుకొని పోలీసు ఉన్నతాధికారుల పైన వదిలిపెట్టేది లేదు. ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాం, ఉమెన్ రైట్స్కు పోతాం, కఠిన చర్యలు తీసుకుంటాం, ప్రజా ఉద్యమాలు లేపుతాం. ఈ విధంగా పొద్దుటూరులో ముమ్మర ప్రచారంలో మేము పాల్గొంటున్నామని చెప్పేసి దీన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కలిసి ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేమమైన విషయం. కానీ ఎవరిని అడిగినా కూడా ఎస్పీ గారి ఒత్తిడి వల్లే ఎస్పీ గారికి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడంట. ఇదే టాక్ బయటపడింది. మేము కూడా కేసులు పెట్టాలంటే పెద్ద సమస్య కాదు. పోలీసు వాళ్ళపైన కూడా మమ్మల్ని ఇరికిస్తే మటుకు, అన్యాయం కేసులు పడితే మటుకు కఠిన చర్యలు తీవ్రంగానే ఉంటాయి. ఎలక్షన్ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేస్తాం. ఎంత దూరమైనా మేము పోతాము. కేసులకు భయపడే వ్యక్తులం కాదు. రాజకీయాల్లో ఉన్నాక అన్నీ జరుగుతాయి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేసుకోవాలి. కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తుల మీద కేసులు పెట్టి ప్రజాస్వామ్యంలో జయిస్తామనేది ప్రజలు తీర్పిస్తారు. చేత కూడా తగలరు ఓటమికి. తప్పకుండా మేమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. మా పైన ఎంక్వైరీ చేయండి. నిజంగా మాది తప్పు ఉంటే నువ్వు ఈ తప్పు చేసినావు, సీసీ ఫుటేజ్లో ఉంది చూడు. ఈ విధంగా బంగారెడ్డి అర్ధరాత్రి వచ్చి బలవంతంగా వాళ్ళని తొలుకొని వచ్చి జనాలు వేసుకొని వచ్చి దగ్గరుండి ఎఫ్ఐఆర్ రాపిచ్చి కేసులు పెట్టాం. ఇది న్యాయమేనా? ఇంతవరకు ఎక్కడా నా పైన కేసు లేదు. ఎలక్షన్ ముందు ఇట్లాంటి కేసులు పెట్టడం చాలా దుర్మార్గం. కేసులు పెట్టాలంటే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా మేము పెట్టగలం. పోలీసు వ్యవస్థ న్యాయంగా పనిచేయాలా. ఇప్పటికైనా తెలుసుకోవాలా. వచ్చేది మా ప్రభుత్వం. మేము వదిలిపెట్టాము ఏ ఆఫీసర్నైనా కానీ, ఎవరినైనా కానీ. ప్రజలు మా వైపు ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడన్నా దీంట్లో దుశ్చర్య కానీ, ఇన్వాల్వ్మెంట్ కానీ ఉందంటే మా పైన కఠిన చర్యలు తీసుకుంటే మాకు అభ్యంతరమే లేదు. రాత్రి 8 గంటలకు అన్న క్యాంటీన్లో ఆజాద్ అనే ఫిజియోథెరపీ డాక్టరు, గౌస్మదీన్ అనే ఆర్ఎంపీ డాక్టరు, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. మేము అన్న క్యాంటీన్లో ప్రచారం పూర్తి చేసుకొని అన్న క్యాంటీన్లో ఉండగా వారు ఇరువురు వచ్చి మా స్థల పంచాయతీ ఇంతకుముందు మీరు చేసి ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఆ రోజు వాళ్ళు కాలువపూర్వం ముగ్గు స్థలాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చారు. 14 లక్షల డబ్బులు గాను 7,50,000 రూపాయలు డబ్బు తీసుకున్నారు. మాకు 2 నెలలకు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మేము పోయి ఇప్పుడు అడిగితే మమ్మల్ని కొట్టేదానికి వస్తున్నారు, మీరు వాళ్ళని పిలిచి మాకు డబ్బులు ఇప్పించి ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. మేము వాళ్ళతో మాట్లాడే లోపలే ఒక 10 నిమిషాలకు వాళ్ళు కూడా వచ్చినారు. ఉమ్మర్ అనే అబ్బాయి, వాళ్ళ తమ్ముడు అమీర్ హంజా అనే అబ్బాయి. వాళ్ళు గతంలో మాకు తెలిసిన వాళ్ళే, మా దగ్గరికి వస్తా పోతూ ఉండే. ఈరోజు ఆ సంఘటన ఏం జరిగిందనేది సీసీ ఫుటేజీలో అన్నా క్యాంటీన్లో ఉంది. ఏం జరిగింది ఇక్కడ, ఏం మాటలు జరిగినాయి, ఎవరు ఏమన్నారు అనేది దాన్ని సాకుగా చేసుకొని మా అందరిపైన ఒక 14 మంది పైన
ఈ బంగారెడ్డి, ఈ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అబద్ధం కేసు బనాయించి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ఆదరణ, దస్కిరిపేట 19వ వార్డులో మునీర్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరడము, భాస్కర్ జెడ్పీటీసీ వాళ్ళ భార్య ఎంపీటీసీలో తెలుగుదేశం పార్టీలో చేరడము, ఆంజనేయులు వాళ్ళ భార్య కృష్ణవేణమ్మ తెలుగుదేశం పార్టీలో చేరడము, ఇంటింటి ప్రచారం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో, లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎనలేని స్పందన రావటము, ఇవన్నీ చూసి మమ్మల్ని ఏదో కేసులు పెట్టి భయపడించాలా, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే ఈ నీచానికి పాల్పడుతున్నాడు. పోలీస్ వ్యవస్థ న్యాయ విచారణ చేయాలి. సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ఎవరికి ఎవరైతే ఈరోజు మా మీద కంప్లైంట్ ఇచ్చినారో, ఎవరైతే ఇప్పించినారో ఆ వ్యక్తులు ఎట్లాంటి వారు, బ్యాంకుల్లో మోసాలు చేసినారా, ఒక సామాన్య ఫిజియోథెరపీ డాక్టర్ 14 లక్షల రూపాయలకు కాలాపురంబకు డూప్లికేట్ డాక్యుమెంటు పుట్టించి ఆ అబ్బాయిని మోసం చేసి అతని డబ్బులు ఎగరగొట్టాలా అనే ఆలోచనతో వాళ్ళు ఉంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వమనటం కూడా మేము చేసిన తప్పనిపిస్తూ ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థకు, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి మేము తెలియజేసుకున్నది ఏమంటే, వచ్చిన దానిపైన న్యాయ విచారణ జరపండి, సీసీ ఫుటేజీలు చూడండి. తనకై తను వచ్చినాడా, మేమేమైనా దౌర్జన్యంగా పిలిపించినామా, మళ్ళీ తనకై తను వెళ్ళిపోయినాడా, ఎవరన్నా తీసుకొని పోయి వదిలిపెట్టినాడా, ఈ డాక్టరు డబ్బులు ఇవ్వాల్సిన అతనికి డబ్బులు బదులు కారు తెచ్చి అతనే ఇక్కడ పెట్టాడా, మేమేమన్నా తీసుకొని వచ్చిపోయినావా అనేది పోలీస్ వ్యవస్థ పూర్తిగా విచారణ జరిపి పొద్దుటూరులో ఇటువంటి అన్యాయాలు జరగకుండా, ఈ ఎమ్మెల్యే దగ్గర జరిగేటి అన్నీ ఇట్లాంటివే, ఈ బంగారెడ్డి దగ్గర జరిగేటి అన్నీ ఇట్లాంటివే. ఎవరన్నా పిలిచి అడిగితే కేసులు 13 మంది 14 మంది మీద. లింగారెడ్డి గారు, సురేష్ నాయుడు గారు కూర్చోనంటే వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లు చేరుస్తారు. మేము అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే మా పేర్లు ఎఫ్ఐఆర్లు చేరుస్తారు. కంప్లైంట్ ఒకటి వస్తే కంప్లైంట్ తీసుకొని విచారణ జరపాలా. విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసి ఉన్నోళ్ళు పైన ఏమైనా తప్పు జరిగి ఉంటే ఎఫ్ఐఆర్ కట్టాలా. ఇట్లా ఎఫ్ఐఆర్లు కట్టి కార్యకర్తలను, లీడర్లను భయభ్రాంతులు చేసి ప్రచార సమయంలో ఆటంకులు కలిగించి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నము దుర్మార్గమైన ప్రయత్నం మేము ఖండిస్తూ ఉన్నాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ చర్యలు మానుకోకపోతే జరగబోయే కాలంలో ఆయన ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటూ, ఈ కేసు పైన న్యాయ విచారణ జరిపి వాస్తవాలు బయటికి తీసి న్యాయం చేయాలని చెప్పి నేను పోలీస్ వ్యవస్థను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 3వసారి అంజద్ బాషాకు కడప అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఖరారు చేసిన అధిష్టానం శుభాకాంక్షలు తెలియజేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని వెల్లడి. వేముల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపనలు. రాబోయే రోజుల్లో మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని వెల్లడి. రాబోయే ఎన్నికలను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఏఆర్, సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బందికి కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.